నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కువైట్ నుంచి ఇండియాకు వెళ్లే విమాన టికెట్ ధరలు భారీగా తగ్గే అవకాశం అయితే ఉంది. కొన్ని రూట్లలో ఏకంగా టికెట్ ధరలు 40% వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు. టాపిక్ లోకి వెళ్తే కువైట్ మరియు ఇండియా మధ్య ఎయిర్ ట్రావెల్ లో పెద్ద మార్పులు అయితే కనిపిస్తున్నాయి. విమాన టికెట్ ధరలు త్వరలోనే భారీగా తగ్గే అవకాశం ఉందని ఏవియేషన్ మరియు ట్రావెల్ రంగ నిపుణులు అయితే చెప్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని రూట్లలో ఏకంగా 40% వరకు టికెట్ ధరలు తగ్గవచ్చని అంచనా అయితే వేస్తున్నారు. దీంతో కువైట్ లో ఉన్న వేలాది మంది భారతీయ ప్రవాసులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట లభించనుంది. ఇందుకు ప్రధాన కారణం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 మళ్లీ తిరిగి దశల వారీగా ప్రారంభం కావడం, అలాగే జూన్ 1 నుంచి టెర్మినల్ 1 కార్యకలాపాలు తిరిగి మొదలు కానున్నాయి. ఇండిగో మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రధాన ఎయిర్లైన్స్ తమ సేవలను కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 నుంచి అయితే ప్రారంభించనున్నాయి. ఇంకా అలాగే జూన్ 4 నుంచి ఒమాన్ ఎయిర్లైన్స్, గల్ఫ్ ఎయిర్లైన్స్, ఫ్లైనాస్ ఎయిర్లైన్స్ కూడా తమ విమాన సర్వీసులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 1 నుంచి ప్రారంభించనున్నాయి. దీంతో విమానాల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇతర టెర్మినల్లో ఉన్న రద్దీ కూడా తగ్గుతుంది. ఇది టికెట్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా నిపుణులైతే భావిస్తున్నారు. ఇక ఎయిర్ ఇండియా, ఇండిగో, ఈజిప్ట్ ఎయిర్లైన్స్ వంటి ఎయిర్లైన్స్ మళ్లీ టెర్మినల్ 1 లో తమ ప్రత్యేక గేట్లకు తిరిగి వెళ్లనున్నాయి. దీంతో ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియ మరింత సులభంగా అయితే మారనుంది. అయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మరో ముఖ్యమైన మార్పును కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే తీసుకొచ్చింది. ఇకపై అన్ని విమానాలకు ప్రయాణికులను టెర్మినల్ నుంచి నేరుగా విమానాల్లో కాకుండా ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా విమానాల దగ్గరకైతే తీసుకెళ్తారు. ఈ కొత్త వ్యవస్థను భద్రతా చర్యల్లో భాగంగా అమలు చేస్తున్నట్టు కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే ప్రకటించింది. అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేసి బోర్డింగ్ ఆలస్యం తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికి గనుక చూసుకుంటే టికెట్ ధరలు తగ్గనున్నాయి. టెర్మినల్ 1 జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కొత్త భద్రతా మార్పులు రానున్నాయి. ఇవన్నీ కలిసి కువైట్ మరియు ఇండియా ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి. ఫ్రెండ్స్, మీరు కువైట్ నుంచి ఇండియాకు ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారా? టికెట్ ధరలు కనుక తగ్గితే మీకు ఎంత ఉపయోగపడుతుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.